హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను బ్లాగ్ చేస్తున్నాను. అసలు ఇలా మాట్లాడడం ఎంత మిస్ అయ్యానో తెలుసా? వాయిస్ ఓవర్ అయినా, ఇలా కూర్చొని మాట్లాడడం అయినా మీతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. లాస్ట్ 10 డేస్ నుంచి నేను బ్లాగ్ చేయలేదు. లక్కీగా ఏంటంటే నా దగ్గర కొన్ని వీడియోస్ ఉండే అనమాట ముందే. ఎందుకో ఉండే. అవి నాకు ఈ వీక్ ఇంకా కవర్ చేసేసాయి. లేదంటే అసలు ఈ వీక్ అంతా ఛానల్ ఎంప్టీగా ఉండేది. మన మధ్యలో అసలు ఏమాత్రం కమ్యూనికేషన్ ఉండేది కాదు. బట్ ఇంకా లక్కీగా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంక నేను ఆల్రెడీ ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసి ఉండే. సో ఇంకా నేను హాస్పిటల్ నుంచే జస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టేశాను. అండ్ నిన్న మేము హాస్పిటల్ నుంచి వచ్చేసాము. రాగానే అసలు ఇల్లు భయంకరంగా ఉండే అనమాట. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ పనులున్నాయో అవి మాత్రం చేశాను ఇవాళ. డే అంతా పడుకున్నాను. ఇప్పుడే లేచాం. లేచేసి ఇంకా సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నాను. ఇంక ఈసారి మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తేలేనేమో. సో, అందుకే సూపర్ మార్కెట్‌కి వెళ్ళి తెచ్చేస్తాను. ఏమీ లేవసలు ఇంట్లో వంట చేద్దామన్నా గానీ. సో, వెళ్తున్నాను అండ్ స్లోగా ఇల్లు సెట్ చేసుకోవాలి. ఇట్ టేక్స్ టైమ్. నాకంత తొందర గూడా ఏమీ లేదు. ఇమ్మీడియేట్‌గా చేసేయాలి అనేసి. స్లోగా చేసుకుంటాను అట్ మై ఓన్ పేస్. అండ్ వ్లాగ్స్‌లో అయితే మీరు రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటారు. సో, చలో ఇప్పుడైతే సూపర్ మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను. ఆలోపు మీరు నిన్నటి నుంచి నేనేం చేశాను అనేది చూసేయండి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి కర్రీస్ తీసుకొని ఇంటికొచ్చామనమాట. వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అసలు దారుణంగా ఉండే పరిస్థితి. ఆ రోజు వెళ్ళే ముందు నేను ఆ రోజుకి సంబంధించిన కూరగాయలన్నీ బయట పెట్టాను. అది నా హ్యాబిట్, మీ అందరికీ తెలుసు కదా! సో, వాష్ చేసి దొండకాయలు అలా పెట్టేశాను. బీన్స్ కూడా బయట పెట్టాను కట్ చేద్దామని. అవన్నీ కూడా ఇంకా పాడైపోయాయి. అలానే ఆ రోజు ఇడ్లీ కూడా ఉండే కుక్కర్‌లో. చట్నీ ఉండే, ముందు రోజు మిగిలిన రైస్ ఉండే, అవన్నీ గూడా గట్టు మీదే ఉండే అనమాట. ఇంకా ఊహించుకోండి 5 డేస్ తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటదో. నాకసలు బ్రెయిన్‌లోకి కూడా రాలేదులే. అంటే మా చెల్లికి చెప్పేసి క్లియర్ చేయమని చెప్పేదాన్ని. నాకసలు బ్రెయిన్‌లో కూడా లేదనమాట అసలు. వీటి గురించి మర్చిపోయాను. వచ్చే ముందు రోజు అప్పుడు తట్టింది నాకు. ఓహ్! ఇవన్నీ ఉన్నాయి కదా! అనేసి. ఇంటి నుంచి 5 డేస్ దూరంగా ఉన్న తర్వాత నాకు ఇంటి వాల్యూ చాలా తెలిసొచ్చిందండి. అసలు ఒక హాట్ వాటర్ షవర్ వల్ల ఇంత హ్యాపీనెస్ వస్తది అనేసి నాకు ఈ రోజు నైట్ తెలిసిందనమాట. సో, ఇవన్నీ ప్యాక్ చేసి కింద పడేసొచ్చిన తర్వాత ఒక మంచి హాట్ వాటర్ షవర్ తీసుకొని ఇంట్లో వండిన ఫుడ్ తిని అలా పడుకుంటే అప్పుడు నాకసలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, అదే క్రిస్మస్ రోజు నేను ఇంట్లోనే ఉండుంటే నాకు బోర్ కొట్టేది. అదే నేను ఇంటి నుంచి దూరంగా ఉంటే నాకు ఇంట్లో ఉన్న చిన్న చిన్న లగ్జరీస్ కూడా ఇంత ఇంపార్టెంటా? ఇంత హ్యాపీనెస్ ఇస్తాయా? అనిపించిందసలు. ఐ వాస్ క్రేవింగ్ ఎప్పుడెప్పుడు ఇంటికొస్తానా అన్నట్లుగా ఉండే అనమాట. హాస్పిటల్‌లో అయితే హాట్ వాటర్‌కి, వైఫైకి చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది. చాలా బోర్ కూడా కొట్టింది. ఇంకా నెక్స్ట్ డే ఇది సూపర్ మార్కెట్ అండి. డైరెక్ట్‌గా ఒక పెద్ద సూపర్ మార్కెట్‌కొచ్చేసాను. 4, 5 షాప్స్ తిరిగేంత ఓపిక లేదనమాట. ఇక్కడే ఫ్రూట్స్ దొరుకుతాయి. చిన్న చిన్న గ్రోసరీస్ దొరుకుతాయి. వెజిటబుల్స్ కూడా దొరికేస్తాయి. సో, అన్నీ ఇక్కడే తీసేసుకున్నాను. మళ్ళీ ఏంటంటే 31st ఈవినింగ్ అట్లా బయటకొచ్చాననుకోండి, చాలా రష్ ఉంటుంది. పార్కింగ్ గూడా దొరకదు. అందుకే ఇంకా ఆ వీకెండ్ అసలు బయటికే రావద్దు అనేసి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఒక 10 డేస్ వరకి ఐయామ్ ఆల్ సెట్ అనమాట. సో, ఇంకా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంది. మళ్ళీ ఇంట్లో అన్నీ స్టాకప్ చేసుకొని, ఇంటికి తెచ్చి, మళ్ళీ కొంచెం ఇల్లు సెట్ చేసుకుంటూ ఉంటే అనిపించిందనమాట. ఒక గుడ్ థింగ్ ఏంటంటే సూపర్ మార్కెట్‌లో తీసుకుంటే, వాటితో పాటుగా పేపర్ బ్యాగ్స్ ఇస్తారనమాట. సో, మనం డైరెక్ట్‌గా ఆ బ్యాగ్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేయొచ్చు. వెజిటబుల్స్ కూడా తొందరగా పాడవ్వవు. అదే మనం రైతు బజార్ నుంచి తెచ్చామనుకోండి, వాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇస్తారు. సో, వాటిని మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అట్లా ఉంటది. ఇవి కొంచెం ఈజీ అనమాట సార్ట్ చేసుకోవడం. యెస్, కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది రైతు బజార్ కంటే ఆబ్వియస్‌లీ. ప్రతి వారం నేను రైతు బజార్‌కే వెళ్లి తీసుకొస్తాను. బట్ ఈసారి ఏంటంటే ఇంకేం లేవనమాట ఇంట్లో అసలు నథింగ్. అందుకని ఇంక వెళ్ళాల్సొచ్చింది. ఎలాగో వెళ్ళాను అనేసి అన్నీ తీసేసుకొని ఆ రోజు నైట్ అన్నీ సర్ది పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా అబ్బాయికి బాక్స్ పెట్టాల్సుండే అనమాట. వాడికి ఎగ్జామ్ ఉంది అనేసి కాలేజ్‌కి వెళ్ళాడు. సో, అంతా సెట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5:45 ఎగ్స్ అండ్ మిల్క్ వచ్చాయేమో చూద్దామని బయటకొచ్చాను. చీకటిగా ఉంది, చలిగా ఉంది. అస్సలు లేవాలనిపించలేదు. ఎగ్స్ కూడా రాలేదనమాట. కాస్త లేట్‌గా వచ్చాయి. ఎగ్స్ అండ్ మిల్క్ అండ్ బ్రెడ్ ఇవి మాకు ఆన్‌లైన్‌లోనే వస్తాయి.
సో, ఇంకా ఎగ్స్ వచ్చేలోపు నేను పాన్ కేక్ వేసేసి రైస్ వండేసాను. అంతలో ఎగ్స్ వచ్చేసాయి. టక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసా అనమాట. ఇంకా కాంప్లికేటెడ్ లంచ్ ఏమి ప్రిపేర్ చేయదలుచుకోలేదు. చాలా సింపుల్‌గానే పెట్టి పంపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎవ్రీడే వెళ్ళేది ఏమీ ఉండదు. మధ్యలోనే వెళ్ళాల్సి ఉంటుందనమాట. సరే ఓకే. సింపుల్ తిన్నా ఏం కాదులే అన్నట్లు ఇలా పెట్టేశాను. యాక్చువల్‌గా ఏంటంటే నేను చాలా వరకి రికవర్ అయిపోయాను. లైట్‌గా కాఫ్ ఉంది నాకు. కొంచెం గట్టిగా మాట్లాడితే కాఫ్ వస్తుందనమాట. బట్ మా హస్బెండ్‌కి ఇంకొంచెం ఎక్కువ కాఫ్ ఉంది. టైం పడతది తను ఇంకా రికవర్ అవ్వడానికి. యాక్చువల్‌గా ఏమైందంటే మా హస్బెండ్‌కి చాలా ఫీవర్ ఉండే. సో, నేను ఆ రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇడ్లీ అవన్నీ ఇంకా మిగిలిపోయిన ఇడ్లీలు అలా గట్టు మీదే వదిలేసి నార్మల్‌గా హాస్పిటల్‌కన్నట్లు వెళ్ళాము చూపించుకోవడానికి. బట్ ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల అడ్మిట్ చేయమన్నారు. తనని అడ్మిట్ చేసిన నెక్స్ట్ డే నాకు కూడా ఫీవర్ స్టార్ట్ అయింది. ఫీవర్, కాఫ్ ఇలా చాలా ఇదిగా ఉండే అనమాట అసలు. చాలా నీరసంగా, బాడీ పెయిన్స్ ఇంకా అన్నీ ఫ్లూ సింప్టమ్స్ అనుకోండి. సో, అలా ఉండే. అండ్ ఇంకా కోవిడ్ టెస్ట్ కూడా చేశారు. ఆ కోవిడ్ టెస్ట్ కూడా నెగెటివ్ వచ్చింది. సో, అవన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఫ్లూ కోసం మెడిసిన్స్ అవి ఇచ్చేసి ఇంకా డిశ్చార్జ్ చేశారనమాట ఆఫ్టర్ 5 డేస్. సో, ఓకే. ఐ యామ్ డూయింగ్ ఓకే. ఇవాళ వాయిస్ ఓవర్ ఇచ్చే రోజైతే నాకు బానే ఉండే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక ఫ్యూ వీక్స్ ఇంకా మంచి ఫుడ్ తింటూ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్. అండ్ ఇంకా నేను మా అబ్బాయికి రైస్ అయితే పెట్టేసాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. ఏదైనా ఫ్రూట్ ఇద్దాము అని చూస్తే ఈ ఆరెంజ్ జ్యూస్‌కి పనికొచ్చేలాగా ఉంది గానీ, లోపల అలా తొనల్లాగా లేదనమాట. సో, కాలేజ్‌కి పెట్టేలాగా అనిపిచ్చలేదు నాకు. కట్ చేసి గూడా చూసాను. కట్ చేసి పెడదాము అనేసి. అలా గూడా వీలవ్వట్లేదు. సరే ఇంకా వదిలేసి ఇంట్లో నిన్న స్నాక్స్ తీసుకొచ్చాను కొన్ని ముందు రోజు. సో, అవి చెగోడీలుంటే అవి పెట్టేసా అనమాట. అందుకే కొన్ని ఎక్కువ తెచ్చేసి పెట్టా నేను. ఎక్కువగా నేను వంట చేసినా, చేయకపోయినా ఎవరికైనా ఆకలేస్తే తినేలాగా ఉండాలి అనేసి కొన్ని స్నాక్స్ తీసుకొనొచ్చాను. నేను చాలా ప్లాన్స్ చేసుకున్నా తెలుసా? క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ మధ్యలో నేనెన్ని వీడియోస్ ప్లాన్ చేశానంటే అసలు చాలా ప్లాన్ చేశాను. పిండి వంటలు చేద్దాం కొన్ని అనుకున్నాను. మంచి మంచి వ్లాగ్స్ ప్లాన్ చేశాను. కిచెన్ టూర్ ప్లాన్ చేశాను. అసలేంటేంటో అనుకున్నా గానీ అవ్వలేదు. బట్ ఎనీవే 2024లో చేద్దాం అవన్నీ గూడా. సో, ఇంకా ఒకవైపు టీ పెట్టేసాను. ఎందుకంటే టీకి ఎలాగో ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇంకా బాక్స్ ప్యాక్ చేసేసాననమాట. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనలా ప్రశాంతంగా కూర్చొని టీ తాగేసేయొచ్చు. మా హస్బెండ్ కూడా ఈ మధ్య టీ తాగుతున్నారు. చలిగా ఉంటుంది గదా! సో, హాస్పిటల్‌లో కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళనమాట పొద్దున్నే. సో, అనిపిచ్చేది. కొంచెం గొంతుకి సూతింగ్‌గా అనిపిచ్చేది. సో, ఇంతకుముందు తాగకున్నా గానీ, ఇప్పుడైతే ఇంకా రెగ్యులర్‌గా తాగుతున్నారు. సో, తనకు కూడా పెట్టాను 2 కప్స్. ఇంకా మార్నింగ్ అయితే భలే ఫాగీగా ఉందండి. ఇప్పుడు బయట వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి. ఫ్లూ ఉంది. అలానే ఇంకా కోవిడ్ గూడా మళ్ళీ వస్తుంది అంటున్నారు. సో, బీ వెరీ కేర్‌ఫుల్. మాస్క్ వేసుకొని వెళ్ళండి. పిల్లలకి కూడా మాస్క్ వేయండి. మేము రెగ్యులర్‌గా అసలు బయటికి వెళ్ళము. మహా అయితే గ్రోసరీస్ అవి గూడా నేను ఈ మధ్య ఆన్‌లైన్‌లోనే తెప్పిస్తున్నాను. వెజిటబుల్స్‌కి వీక్లీ ఒకసారి బయటికెళ్తాను. మహా అయితే మా అమ్మోళ్ళ ఇంటికెళ్తాను. అంతే తప్ప ఎక్కువగా అసలు ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, బయటికెళ్ళడం కూడా చాలా తక్కువ. ఈ మధ్య మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్తున్నారు. అలాంటిది అసలు ఇప్పుడు పిల్లలు రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్తూ, ఇంట్లో చిన్న పిల్లలుంటూ, సీనియర్ సిటిజన్స్ ఉంటూ, అలానే జాబ్ చేసే లేడీస్ వీళ్ళందరూ ఎవ్రీడే బయటికి వెళ్ళొస్తున్నారనుకోండి, చాలా రిస్క్ ఉందనమాట. సో, ప్లీజ్ వేర్ మాస్క్. కంపల్సరీ మాస్కులు ఏసుకోవాల్సిందే అసలు. మాకైతే అసలు కోవిడ్ టెస్ట్ చేసి నెగెటివ్ వచ్చే వరకి గూడా మాకు కొంచెం డౌటే ఉండే అనమాట. ఎందుకంటే సింప్టమ్స్ అంత సివియర్‌గా ఉండే. నాకు లాస్ట్ టైమ్ కోవిడ్ వచ్చింది. నాకు తెలుసు అది ఎలా ఉంటది. ఎంత నీరసంగా ఉంటది, నిద్రొస్తూ ఉంటది. అది తెలుసు. ఫీవర్ మొత్తం కిందకి రాదనమాట ఇంకా. ఎంతో అంత ఫీవర్ ఉంటూనే ఉంటది. సో, అదంతా నేను చూసా గదా! సో, మళ్ళీ అట్లే అనిపిచ్చింది. అసలు సింప్టమ్స్ సేమ్ అనమాట. సో, ఇంగా టెస్ట్ చేసి ప్రాపర్ హాస్పిటల్‌లో టెస్ట్ చేసి అది నెగెటివ్ వచ్చింది గాబట్టి సరిపోయింది గానీ, లేదంటే అసలు మన చేతిలో లేదు. మనకసలు ఆహ్, ఎలా వస్తది అనేది గూడా చెప్పలేం గదా! సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఇంకా నేను టీ తాగిన తర్వాత అరగంట అలాగే కూర్చున్నా తెలుసా ఫోను జూసుకుంటూ. ఇంకా ఏంటో అలా లేజీగా అనిపిచ్చింది. ఆ తర్వాత లేచేసి ఇంకా ఉప్మా చేశాను కొద్దిగా. ఇంకా పిండి ఏమీ వెయ్యలేదు నేను. ఆ తర్వాత టీవీ చూసుకుంటూ ఇలా కూరగాయలు కట్ చేశానండి. మునక్కాయ సాంబార్ చేద్దాము, అలానే బెండకాయ ఫ్రై చేద్దాము అనుకున్నాను. కొంచెం నైట్‌కి ఇడ్లీ చేద్దామనుకున్నా. కొన్ని రోజులు నైట్ రైస్ తినొద్దన్నారనమాట.
అంటే అకేషనల్‌గా తింటే ఓకే. బట్ ఎవ్రీడే ఏమైనా టిఫిన్స్ కానీ, చపాతీ కానీ అలా తినమని చెప్పారు. అందుకనే నేను ఇవాల్టికి సరే ఇడ్లీ అన్నట్లు ప్లాన్ చేశాను. ఒక 1 కిలో టొమాటోస్ ఉండిపోయాయన్నమాట. అవి లాస్ట్ వీక్‌వి. నిన్న మళ్ళీ ఫ్రెష్ టొమాటోస్ తెచ్చాను. సో, లాస్ట్ వీక్ టొమాటోస్ బాగా పండిపోయాయి. వేస్ట్ అయిపోతున్నాయి అనేసి పాస్తా సాస్ చేద్దామనేసి ప్లాన్ చేశాను. అందుకని వాటిని గూడా రూమ్ టెంపరేచర్‌కొచ్చే వరకు అన్నట్లు బయట పెట్టేసా అనమాట. అంటే అంత పెద్ద వంటలు చేసే ఓపిక లేకుండే. బట్ అవి వేస్ట్ అయిపోతాయి. కిలో పైనున్నాయన్నమాట. సరే ఇంకా మీలో చాలామంది గూడా అడిగారు. సరే ఇంకెలాగో వ్లాగ్ చేస్తున్నాను గదా! చూపిద్దాము అనేసి ఇంకా అది గూడా తీసి బయట పెట్టేశాను. ఇంకా మొక్కలకి వాటర్ పోసానండి. లక్కీగా తెలుసా ఏ రోజైతే మేము హాస్పిటల్‌కి వెళ్తున్నామో, ఆ రోజు మార్నింగ్ నేను చెట్లకి నీళ్ళు పోసి ఎళ్ళా. హే గైస్, పైకొచ్చాను బ్లాంకెట్స్ ఆరేయడానికి. ఎండలో ఉంటే అసలు ఎంత బావుందో! చాలా బాగుంది అసలు. హాస్పిటల్లో 5 డేస్ ఎండ తగలలేదు, ఎండ కనిపించలేదు కూడా చెప్పాలంటే. ఎందుకంటే అసలు బయటకు చూడడానికి కూడా లేదు, మొత్తం కారిడార్లా ఉంటుంది కదా. సో ఇట్ వాజ్ హారిబుల్. ఇప్పుడు ఎండ తగులుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో. నిన్నంతా చిన్న చిన్న పనులు చేసుకోవడంలో అయిపోయింది. అండ్ ఇవాళ వచ్చేసి బ్లాంకెట్స్ వాష్ చేశాను అనమాట. ఎండలో ఆరితే బాగుంటాయి కదా, అందుకనే ఇంకా పైకి తెచ్చి వేసాను. ఈవినింగ్ మళ్ళీ తీసుకెళ్తాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఉన్నాయి, టీవీ చూసుకుంటూ కట్ చేసా, టైం పాస్ అవుతుందని. అండ్ ఇంకా వెళ్ళి జస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేయడమే. అండ్ ఈవినింగ్ ఇడ్లీ అట్లా సింపుల్గా ఏదన్నా ప్లాన్ చేస్తున్నాను. ఫర్ ఫ్యూ డేస్ నేను ఏమనుకుంటున్నా అంటే, హాస్పిటల్లో మాకు ఎలాంటి డైట్ ఇచ్చారో అదే నేను ఇంట్లో కూడా రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటి డైటే ఫాలో అయ్యి చూద్దాము అనేసి. అండ్ ఇంకా ఎండ అక్కడుంది, బట్ ఇక్కడ నా కళ్ళు అసలు ఓపెన్ కావట్లేదు. అండ్ ఈ టైంకి అసలు మొత్తం పని అయిపోయేది నార్మల్గా అయితే. బట్ ఇప్పుడు నేను ఐఎమ్ టేకింగ్ మై ఓన్ స్వీట్ టైం. అంత ఏమీ రష్ చేసుకోవట్లేదు, బయటికి కూడా వెళ్ళట్లేదు. అండ్ వాక్కి కూడా వెళ్ళొద్దు అనుకుంటున్నాను ఒక 1 వీక్ వరకు. చలి కొంచెం తగ్గే వరకు ఇంకా అసలు బయటికి కూడా వెళ్ళదలుచుకోవట్లేదు, నాట్ ఈవెన్ ఫర్ వాక్. సో ఒక 5 మినిట్స్ అట్లా ఎండలో వాక్ చేస్తాను, ఇక్కడే ఎండ తగలడం కోసం. అండ్ కిందకి వెళ్ళిపోయి లంచ్ ప్రిపేర్ చేద్దాం. సో ఇప్పుడైతే సాంబార్ అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. రెసిపీ ఏం చూపించట్లే, నేను నార్మల్గానే చేస్తాను అందరు చేసినట్లు. అండ్ ఇంకా డిష్ వాషర్ కూడా వేయాలి, ఆ పని ఒకటి ఉంది. మేము హాస్పిటల్ నుంచి రాగానే మా అబ్బాయి ఇల్లు మొత్తం కూడా వ్యాక్యూమ్ పెట్టేశాడనమాట. సో దానివల్ల ఇల్లు అయితే క్లీన్గానే ఉంది. ఇవాళ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాయిస్ ఓవర్ చేసేటప్పుడే నేను క్యాలెండర్ చూశాను. సో ఈ వ్లాగ్ వచ్చే రోజే జనవరి 1 అనమాట. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఈ వ్లాగ్ పెట్టనా వద్దా అనుకున్నాను. ఎందుకంటే 2024 ఫస్ట్ రోజే సిక్ వ్లాగ్ ఏంటి అనుకున్నాను. బట్ పాజిటివ్ నోట్లో తీసుకుందాము. సిక్ వ్లాగ్ కాదు, రికవరీ వ్లాగ్ కదా అన్నట్లుగా ఇంకా పెట్టేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరూ 31st రోజు బాగా పార్టీ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను ఈ కెటిల్ ఉంది కదా, దీన్ని ఎక్కువగా వాడలేదు, ఇప్పుడు భలే పనికొస్తుందండి. దీంట్లో ఏం చేశానంటే కొద్దిగా వాము వేసాను అనమాట. ఒక టేబుల్ స్పూన్ వాము వేసేసి పెడితే అసలు ఎంత బాగా ఇన్ఫ్యూజ్ అయింది అంటే, దగ్గొస్తుంది కదా, ఇది బాగా పనిచేస్తుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన డే నుంచి నేను ఇది నాకు మా హస్బెండ్కి తయారు చేస్తున్నాను. బాగా పనిచేస్తుంది అండ్ చాలా సూతింగ్గా ఉంటుందన్నమాట థ్రోట్ మొత్తం కూడా. సో ఇంకా ఆ తర్వాత 'కోగయే హమ్ కహా' అనేసి మూవీ వచ్చింది కదా నెట్‌ఫ్లిక్స్‌లో, అది పెట్టేసుకొని ఇలా సిప్ చేసుకుంటూ మధ్యాహ్నం అంతా కూడా రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ అసలు నాకు చాలా కావాలనిపిస్తుంది ఈ మధ్య. నేను కూడా అసలు దేనికి తొందరపడట్లేదు, వీలైనంత లేజీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను పాస్తా సాస్ ఇంకా చేద్దాము అనేసి కిచెన్లోకి వచ్చాను. ఒకవైపు వచ్చేసి కార్న్ బాయిల్ అవ్వడానికి పెట్టాను అనమాట. మాకు హాస్పిటల్లో ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్ బౌల్ అండ్ టీ, అలానే కార్న్ అండ్ టీ అట్లా ఇచ్చేవాళ్ళు. సో అదే ఫాలో అయిదాం అన్నట్లు ఫాలో అవుతున్నాం. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు ఇంకొకటి కూడా చెప్తాను. నేను 30 డే వితౌట్ బ్రేక్ వాకింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసాను అనమాట హాస్పిటల్ వల్ల. సో దానివల్ల వెయిట్ లాస్ ఎంత అయింది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే టొమాటోస్ వాష్ చేసేసుకొని దానికి పైన ఇలా ఉంటుంది కదా, అది తీసేయాలన్నమాట. స్టెమ్ అటాచ్ అయ్యే చోట ఇలా ఉంటుంది కదా, అది తీసేయాలి. అది అంతా తీసిన తర్వాత వెనుక సైడ్ ఇలా ప్లస్ షేప్లో జస్ట్ ఒక స్లిట్ పెట్టాలంతే, మరీ డీప్గా కట్ చేయొద్దు. ఆ స్లిట్ ఎందుకు అంటే, టొమాటోస్ బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని పీల్ తీయడం చాలా ఈజీ అయిపోతుంది మనకి. సో అలా స్లిట్ పెట్టేసుకోవాలన్నమాట. వీటి కోసం దేశీ టొమాటోస్ అయితేనే బాగుంటుందండి.
మెత్తగా ఉండాలి, జ్యూస్ ఎక్కువగా రావాలి, రెడ్గా ఉండాలి, పెద్దగా ఉండాలి, అలా అయితే బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత వాటర్లో వేసేసి బాయిల్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వరకు చక్కగా బాయిల్ చేయాలన్నమాట. కొంచెం టైం పడుతుందండి, ఇది చేయడానికి ఒక 1 అవర్ పైనే టైం పడుతుంది. బట్ తర్వాత మాత్రం మనకి 1 మంత్ అసలు ఏ పని ఉండదన్నమాట. పాస్తా అయినా పిజ్జా అయినా ఈజీగా చేసేయచ్చు. సో హాట్ వాటర్లోంచి తీసేసి రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్లోనే వేస్తున్నా నేను. యాక్చువల్గా అయితే కోల్డ్ వాటర్లో వేయాలి, బట్ వింటరే కాబట్టి ట్యాప్ వాటర్ చల్లగానే ఉన్నాయి. అలానే ఫ్రిడ్జ్లో నేను చెక్ చేస్తున్నాను ఏమన్నా ఐస్ క్యూబ్స్ ఉన్నాయా అని, కొన్ని ఉన్నాయి, అంతవరకు యాడ్ చేసేసాను అనమాట. ఇలా హాట్ దాంట్లోంచి ఒకేసారి కోల్డ్ దాంట్లో వేయడం వల్ల వాటి మీద రింకిల్స్ లాగా వచ్చేసి స్కిన్ చాలా లూజ్ అయిపోతుంది అనమాట. ఈజీగా వచ్చేస్తుంది, మనకి ఎక్కువ పని లేకుండా ఉంటుంది. చూసారా ఎలా అయిందో రింకిల్స్. సో ఇంకేం చేయాలంటే చల్లార్చాలి కొద్దిసేపు. ఆ తర్వాత ఇలా పీల్ తీసేయాలి. వెరీ వెరీ ఈజీ. కొంచెం ఫ్రీ టైం ఉన్న రోజు మనం ఇలా చేసి బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు కూడా ఉంటుంది అనమాట. దీంతో బోల్డ్ అని రెసిపీస్ చేయొచ్చు. స్పాగెటీ చేయొచ్చు, పాస్తా చేయొచ్చు, పిజ్జా చేయొచ్చు, చపాతీ పిజ్జా చేయొచ్చు, శాండ్విచెస్ చేయొచ్చు, బోల్డ్ అని చేయొచ్చు అనమాట. అలానే ఎప్పుడైనా టొమాటోస్ బాగా చీప్గా ఉన్నప్పుడు లేదా పాడైపోతున్నాయి అన్నప్పుడు కూడా ఇది ఒక మంచి థింగ్ కదా, చేసి పెట్టుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే ఒకే రోజులో మీరు కిలోన్నర టొమాటోస్ ఎలా ఖర్చు పెట్టగలరు చెప్పండి. సో అందుకే నేను ఇంక టొమాటోస్ బాగున్న రోజు ఇలా చేసేస్తాను. సో అన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసేసి స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు ఒకవేళ చంకీగా కావాలి అనుకున్నారనుకోండి, మీరు హ్యాండ్ బ్లెండర్ తోటి అలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చంక్స్ ఉంటాయి, బట్ నాకు వచ్చేసి స్మూత్ సాస్ కావాలి, అందుకని నేను ఇలా మిక్సీలో కంప్లీట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. దీని ప్రిపరేషన్లో ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడండి. ఆయిల్ వేడయ్యాక ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు సన్నగా పల్స్ చేసుకొని యాడ్ చేసేసి దోరగా వేపుకోవాలి. మరీ మాడకుండా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం యాడ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి, అసలు వాటర్ ఏమాత్రం యాడ్ చేయొద్దు. మిక్సీ కడిగి వేయడం కూడా చేయొద్దు అనమాట. సో దీన్ని ఇంకా మూత పెట్టేసి ఇలా ఒక 15 మినిట్స్ సిమ్లో వదిలేయాలి. అరౌండ్ 15 మినిట్స్ తర్వాత మీరు తీసి చూస్తే దీని వాల్యూమ్ తగ్గిపోయి ఉంటుంది. ఎక్సెస్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పోయి ఉంటాయి అన్నమాట. ఈ స్టేజ్లో మనం ఏవైనా మసాలాలు యాడ్ చేయాలి అనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేయాలన్నమాట. సో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలండి, తక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇది 1 మంత్ నిలువ ఉండాలి, మనకి పాడవకూడదు. సాల్ట్ కరెక్ట్గా వేసుకోండి. ఆ తర్వాత పాస్తా హర్బ్స్ ఉంటాయి కదా, అవి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇవి మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, స్టాండర్డ్గా ఇంతే వేసుకోవాలి అని ఏమీ లేదనమాట. టేస్ట్ చూసుకుంటూ ఉండండి, మీకు తెలిసిపోతుంది. అలానే ఇంకా ఇదండి కేయా బ్రాండ్ పాస్తా హర్బ్స్ అనమాట. మీ దగ్గర ఒరిగానో, బేసిల్ ఇవి సెపరేట్గా ఉన్న వేసుకోవచ్చు. అలానే పిజ్జా చిల్లీ ఉంటాయి కదా, అవి యాడ్ చేశాను నేను. కావాలనుకుంటే మీరు పెప్పర్ పౌడర్ కూడా వేయచ్చు, కానీ ఇవి వేస్తే బాగుంటుంది. అలానే ఇంకా కెచప్ యాడ్ చేయాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా కెచప్ యాడ్ చేయాలి. ఈ కెచప్ వల్ల ఏంటంటే టొమాటోలో ఉన్న ఆ సవర్నెస్ ఉంటుంది కదా, అది మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. షుగర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో కెచప్ యాడ్ చేయడం వల్ల కలర్ వస్తుంది, మంచి థిక్నెస్ వస్తుంది, అలానే దానికి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత అన్నీ చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇంకా 10-15 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఇలాంటి డిషెస్ మీరు చేసుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలే తీసుకోండి, అసలు మాడొద్దు అనమాట. ఏ మాత్రం కూడా మాడిన ఫ్లేవర్ అనేది దాంట్లోకి రావద్దు. ఆ తర్వాత తీసి చూస్తే 10-15 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. దీంట్లో ఆలివ్ ఆయిల్ మాత్రమే వాడండి. మీరు ఒకవేళ పీనట్ ఆయిల్ అలాంటివి వాడితే ఏంటంటే ఆ ప్రాపర్ ఇటాలియన్ టేస్ట్ అనేది రాదనమాట. ఆలివ్ ఆయిల్తోనే వస్తుంది ఆ ఫ్లేవర్ అనేది. సో ఇది చూడండి కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. మనం స్మూత్ పేస్ట్ చేసినా కానీ కొంచెం చంకీగానే అనిపిస్తుంది మనకి, ఎందుకంటే గార్లిక్ ఉంటుంది కదా అలా. సో గార్లిక్ కూడా మీరు చాలా వేసుకోవచ్చు. కలర్ బాగుంది, మనం ప్రిజర్వేటివ్స్ వేయలేదు అండ్ కెమికల్స్ వేయలేదు, చక్కగా ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టేజ్లో ఏం చేయాలంటే దాన్ని చల్లారడానికి వదిలేయాలి. ఇంకా కార్న్ కూడా బాయిల్ అయిపోయాయి, మా హస్బెండ్కి కూడా ఇచ్చేసి నేను కూడా తినేసాను. ఆ తర్వాత టీ కూడా పెట్టాను అనమాట. అంతలో ఒక 1 అవర్ నేను దీన్ని వదిలేసాను. ఇప్పుడు మనం వెనిగర్ యాడ్ చేసుకుందామండి. ఇది వచ్చేసి నార్మల్గా చైనీస్ వాటిల్లో యూజ్ చేసే వెనిగర్ ఉంటుంది కదా, అదనమాట చిల్లీ వెనిగర్. ఇది ఒక 1/4 కప్ అంతా యాడ్ చేసుకోవాలండి.
ఇది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేయాలన్నమాట. వెనిగర్ ఎప్పుడైనా గానీ కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే యాడ్ చేయాలి. లేదంటే చేదు టేస్ట్ వస్తది. దీన్ని ఇంకా గ్లాస్ జార్‌లోకి షిఫ్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 1 మంత్ వరకు ఏమి పాడవదు. నేను గూడా వ్లాగ్స్‌లో చూపిస్తాను దీంతో ఏమేం చేయొచ్చు అనేసి. ఇప్పుడు నా దగ్గర గూడా స్టాక్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ కిలో అంత అయిందనమాట. సో, మీరు ఒక్కళ్ళకి వండాలి అంటే ఒక 2 గరిటెలు తీసుకుంటే సరిపోతుంది. సో, ఇది 4 సార్లకి ఈజీగా వస్తదనమాట. సో, అదండి ఇంకా వ్లాగ్స్ అయితే రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు 2024లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. టేక్ కేర్. బై బై.